సంవత్సరానికి 7 బ్యాచ్లు ఎత్తున. ఎంత వస్తుంది బ్యాచ్కి? బ్యాచ్కి 7 లక్షలు వస్తుంది. 1.5 లక్షలు ఖర్చు పోతుంది. 5.5 లక్ష 5 లక్షలు తగ్గదు. ఒక 50 లక్షలు వస్తుంది. అంటే సంవత్సరం మీద 35 లక్షలు వస్తుంది. చిత్తూరు జిల్లాకు చెందిన ఈయన ఈసీ కోళ్ల ఫారం నడుపుతున్నారు. సాధారణ కోళ్ల ఫారంతో పోలిస్తే ఈసీ కోళ్ల ఫారంతో లాభం ఎక్కువని శేషాద్రి నాయుడు చెబుతున్నారు. మనుషులతో పనిలే, మోటాలిటీ బాదు, పనిచేసే వాళ్ళతో పని లేదు. ఒక మనిషి చేయాలి, ఇద్దరు ఉంటే కొంచెం ఫ్రీగా వాళ్ళకు బాగుంటాయి. ఇద్దరు కంపెనీ పిల్లలు, మెడిసిన్, ఫీడ్ అంతా కంపెనీ వస్తుంది. మాకు ఓన్లీ కమిషనే. కోడికి వచ్చి 25 రూపాయలు, అంటే కేజీకి 11 రూపాయలు, 12 రూపాయలు ఎఫ్సీఆర్ని బట్టి ఇస్తారు. 25 రూపాయలు, 28, 29 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మాకు 27 అట్టు వచ్చింది. ఈసీ కోళ్ల ఫారాల ద్వారా రైతులకు ఏడాదికి గరిష్టంగా 42 లక్షల వరకు ఆదాయం వస్తుందని చెబుతున్నారు. కంపెనీ సైడ్ నుంచి మా తరపు నుంచి ఫార్మర్కి వచ్చేసి ఏం చేస్తాం అంటే షెడ్ స్టార్ట్ అయిన తర్వాత చిక్స్ ప్రొవైడ్ చేస్తాం, తర్వాత ఫీడ్ ప్రొవైడ్ చేస్తాం, మెడిసిన్స్ ప్రొవైడ్ చేస్తాం, సూపర్వైజరింగ్ ఇస్తాం, డైలీ విజిట్ ఉంటుంది. తర్వాత మేమే మార్కెట్ చేసి సేల్ చేసి అమౌంట్ తీసుకుని వాళ్ళ ఫార్మర్కి పర్టికులర్ అమౌంట్ వచ్చేసి వాళ్ళకి ఇస్తాం. పర్ కేజీకి ఎంత అని చెప్పేసి జీసీ ఇస్తాం. వాళ్ళ ఎఫ్సీఆర్ ఎంత వస్తుంది, ప్రాఫిటబుల్ ఎంత ఉంది అని చూసుకొని దానికి వాళ్ళకి ఇస్తాం. ఒక బ్యాచ్కి వచ్చేసి ఇది వచ్చేసి 25,000 ఇది ఉంది, బర్డ్స్ ఉంది. 2.2 బాడీ వెయిట్ మేము క్యాలిక్యులేషన్ చేసుకుని లిఫ్ట్ చేస్తాం, మార్కెట్ చేస్తాం. మార్కెట్ చేసినప్పుడు వచ్చేసి 52 to 53 టన్స్ వస్తుంది. పర్ కేజీకి వచ్చేసి వాళ్ళకి వచ్చేసి 14 రూపీస్ ఇస్తాం. 14 అబోవ్ ఇస్తాం, దాని తక్కువ ఏది లేదు. అలా లెక్కేసి ఉండంటే మనకు వచ్చేసి 7.5 నుంచి 8 lakhs వస్తుంది. 2 lakhs వచ్చేసి వాళ్ళకి ఇన్వెస్ట్ అవుతుంది. పర్ బ్యాచ్కి 2 lakhs అవుతుంది. ఆ విధంగా క్యాలిక్యులేషన్కి వాళ్ళు 6 lakhs వచ్చేసి ప్రాఫిట్ ఉంది. అదేవిధంగా ఇయర్లీ వచ్చేసి 7 బ్యాచ్ కంప్లీట్ అవుతుంది. 7 బ్యాచెస్ ఇంటూ 6 years అంటే 42 లక్షలు వచ్చేసి ప్రాఫిట్ పర్ ఇయర్కి. ఓన్లీ ప్రాఫిట్ మాత్రం 42 lakhs వస్తుంది వాళ్ళకి. సాధారణ కోళ్ల ఫారాలతో పోలిస్తే ఇవి భిన్నంగా ఉంటాయి. ఉష్ణోగ్రతలను నియంత్రిస్తూ కోళ్లను పెంచుతారు కాబట్టి వీటిని ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ ఈసీ కోళ్ల ఫారాలని అంటారు. ఇందులో సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ అని 2 రకాలుంటాయి. ఫీడింగ్ ఆటోమేటిక్ ఉంటుంది. ఫీడ్ తినే కొద్దీ ఫీడ్ ఆటోమేటిక్ వస్తుంటుంది. ఒక చోట హోపర్లో ఫీడ్ బస్తాలు ఫిల్ చేసామంటే వాటర్ ఆటోమేటిక్గా లైన్లో ఎప్పుడూ లైవ్లో ఉంటుంది. నిప్పలు ప్రెస్ చేస్తే వాటర్ వస్తుంది. వాటర్ మీటర్ ఉంటుంది. ఆ వాటర్ మీటర్ ద్వారా మనము ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. బర్డ్ ఎంత వాటర్ తీసుకుంటుందో దాన్ని బట్టి ఫీడ్ తీసుకుంటుంది, దాని తగినట్టు గ్రోత్ వస్తుంది. సో ఈ సైకిల్ అన్నిటికీ కంఫర్ట్గా ఉండాలి అంటే ఇలాంటి సిస్టమ్ డెవలప్ చేశారు. ఇలాంటి సిస్టమ్ని ఫాలో అయితే మనకు కావాల్సినంత బాడీ వెయిట్స్ 30 నుంచి 35 రోజులు, 37 రోజుల మధ్యలో పొందవచ్చు. ఈసీ కోళ్ల ఫామ్ లోపల ఉష్ణోగ్రతలు స్థిరంగా ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ఇది టోటల్లీ క్లోజ్డ్ షెడ్. దీనికి వచ్చేసి బయట పోయేదానికి వెంటిలేషన్ అనేది ఒక 11 ఫ్యాన్స్ అనేది పెట్టడం జరిగింది. దీనికి ఏసీ మనం ఇప్పుడు మీరు ఇక్కడ చూసినారంటే ఇంతకుముందు మీకు చూపించిన రకంగా ఈ హనీకోంబ్ ఉంది. హనీకోంబ్ ద్వారా వాటర్ పైనుంచి వచ్చి ఆ గాలి అనేది ఈ దీంతో నుంచి షెడ్ లోపలికి వచ్చినప్పుడు ఆ టెంపరేచర్ అనేది అది సెట్ అవుతుంది. తద్వారా ఈ ఏసీ మన ఈ హనీకోంబ్లో ఒక 15 సెకండ్స్ రన్ అయిందంటే ఒక 7 to 8 hours అనేది కూలింగ్ లోపల మెయింటైన్ అవుతుంది. చలికాలం దీనికి హీటర్ పెడతా ఉన్నాం మనము. ఎప్పుడైతే మనకు టెంపరేచర్ చాలా డ్రాప్ అయింది అనుకుంటారు, ఇప్పుడు ఇనిషియల్గా మేము బ్రూడింగ్ స్టేజ్లో కూడా ఈ గ్యాస్ బ్రూడర్ అనేది ఈ కంపెనీ వాళ్ళు మనకు అందించడం జరిగింది. ఇప్పుడు సెట్ పాయింట్ మేము 35 అనేది పెడతాము. ఈ 35 degrees అనేది మెయింటైన్ కావాలంటే దానికి ఎప్పుడైతే కూలింగ్ కొంచెం వచ్చింది అనుకున్నప్పుడు ఈ హీటర్ అనేది స్టార్ట్ అవుతుంది. తద్వారా టెంపరేచర్ అనేది ఒకే రకంగా మెయింటైన్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ షెడ్లో వచ్చిన మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే ఈ వేడి కాలంలో మనకు కోళ్ళకు కావాల్సినంత టెంపరేచర్ అందించడం ద్వారా అవుట్ షెడ్లో అంతా కూడా 40 to 45 days, 46 days, 50 days వరకు కూడా లిఫ్టింగ్ కోళ్ళు వెయిట్ రాకుండా ఉండే పరిస్థితి మనకు కనబడుతుంది. అదే ఈ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ షెడ్లో అయితే మనం 30 to 35 days, మ్యాక్సిమం 36-37 daysకి ఈ 2.1, 2.2 అనే వెయిట్ అనేది దీంతో అచీవ్ చేయగలుగుతాం. ఈసీ కోళ్ల ఫామ్ షెడ్డు నిర్మాణానికి పెట్టుబడి కాస్త ఎక్కువే అవుతుంది, కానీ 2-3 ఏళ్లలో అది తిరిగి వచ్చేస్తుందని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. దీనికి ఒకటి కాస్ట్ ఎక్కువ, పెట్టుబడి ఫస్ట్ పెట్టేటప్పుడు కాస్ట్ ఎక్కువ, బ్యాంక్ లోన్ పిలిచి ఇస్తున్నారు, లోన్ లేకపోతే ఇబ్బంది లేకుండా ఇస్తున్నారు. పెట్టుబడి పెట్టేటప్పుడు కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది, కానీ అంత డబ్బు మనకు 2-3 ఏళ్ళలో మనకు రిటర్న్ అవుతుంది. నాకు ఫస్ట్ ఈ షెడ్ 1,85 లక్షలు అయింది. రెండో సెట్ 1,10 లక్షలతో రెండో సెట్ చేస్తాను. కరెంటు, వాటరు, జనరేటరు అన్నీ 2 సెట్లు తెచ్చుకున్నా ఫస్ట్ టైం. ఇంకోటి నాకు ఫస్ట్ సెట్లో కొంచెం అనుభవం లేదు, సెకండ్ సెట్ అనుభవం వచ్చింది. ఆ ఖర్చులో కూడా కొంచెం తగ్గించుకున్నా. ఈసీ కోళ్ల ఫారం పెట్టాలంటే అనువైన ప్రదేశంతో పాటు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా నిరంతరం ఉండాలి. ఒక 400 by 46, 25,000 అప్రాక్సిమేట్లీ
25,000 బర్డ్స్కి మనకు 30 to 35 HP పవర్ అవసరం అవుతుంది. అది లొకేషన్ బట్టి ఉంటుంది. హై హ్యూమిడ్ లొకేషన్స్ ఉంటాయి, అక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటాయి, అక్కడ కూలింగ్ వాటర్ అనేది ఎక్కువ ఇవ్వలేము, గాలి వేగంతోనే బర్డ్ కంఫర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. కొద్దిగా హైట్ ఉన్న ప్లేసెస్లో వెంటిలేషన్ లెవెల్స్ బాగా దొరుకుతాయి కాబట్టి అక్కడ ఫ్యాన్స్ తక్కువ ఉంటాయి, తద్వారా లోడ్ తక్కువ ఉంటుంది. సో ఏదేమైనా 30 నుంచి 35 HP వరకు లోడ్ అవసరం అవుతుంది. అదేవిధంగా ఈ హౌసెస్కి 24/7 అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అనేది మ్యాండేటరీ. అది లేని క్రమంలో జనరేటర్ అనేది బ్యాకప్ ఉండాలి. ఆ బ్యాకప్ జనరేటర్ ద్వారా పవర్ ద్వారా ఆటోమేటిక్గా ప్రయారిటీ 1 పవర్ ఉంటుంది, ప్రయారిటీ 2 జనరేటర్ ఉంటుంది. పవర్ లేనప్పుడు ఆటోమేటిక్గా జనరేటర్ స్విచ్ అయ్యి దాని ద్వారా పవర్ వెళ్తూ ఉంటుంది. సో ఇలా ఏదైనా మిస్ అయినప్పుడు టెంపరేచర్ హై వచ్చినా, పవర్ ఫెయిల్ అయినా, హ్యూమిడిటీ ఎక్కువ వచ్చినా, అలా ఏదైనా అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు అలారం సిస్టమ్ అనేది ఉంటుంది మనకు. సో ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటుంది. బేసిక్గా ఈ ఫామ్లో 300 అడుగుల పొడవు నుంచి 400 అడుగుల పొడవు వరకు, వెడల్పు 40 నుంచి 46 వరకు, లొకేషన్ బట్టి సముద్రపు నీటి మట్టం నుంచి ఎంత దూరంలో ఉన్నారు, ఎంత హైట్లో ఉన్నారు అన్న దాన్ని బట్టి హౌసెస్ డిజైన్ చేయడం జరుగుతుంది. లోపల మనం బర్డ్స్కి ఇచ్చే వెంటిలేషన్ ఏదైతే ఉందో దాన్ని బయట ఉన్న టెంపరేచర్ని బట్టి, బయట ఉన్న హ్యూమిడిటీని బట్టి దాని ద్వారానే యూటిలైజ్ చేసుకొని లోపల బర్డ్ కంఫర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సుమారు 500 వరకు ఇలాంటి కోళ్ల ఫారాలున్నాయని అంచనా వేస్తున్నారు. బేసిక్గా మోస్ట్ ఆఫ్ ది ఫార్మర్స్ ఇంటిగ్రేషన్ మోడల్కే చూస్ చేసుకుంటారు. ఎందుకు అంటే మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, చిక్స్ ఫీడ్ ప్రొవైడ్ చేయడం పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ఒక 4-5 కంపెనీలు మార్కెట్లో ఏవైతే ఉన్నాయో, సిపిఎఫ్, ఎస్కేఎం, ఐబీ, బారామతి, ఇలా పలు కంపెనీలు చిక్స్ ఇచ్చి ఫీడ్ వాళ్ళే ఇచ్చి గ్రోయింగ్ ఛార్జెస్ ఫార్మర్కి ఇవ్వడం ద్వారా ఫార్మర్ బెనిఫిట్ పొందుతున్నాడు. సాధారణంగా కోళ్ల ఫారాల నుంచి దుర్వాసన వస్తుంది, కానీ ఈసీ కోళ్ల ఫారాల నుంచి దుర్గంధం రాదని రైతులంటున్నారు.